సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 8th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా పోస్టల్ శాఖ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 35,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. కేవలం మనకి ఒకే ఒక చిన్న స్కిల్ టెస్ట్ ద్వారా ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటుగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక August 30 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 19,900 అనేది రావడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక July 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అన్నవి సబ్మిట్ చేసి షార్ట్ లిస్ట్ అయ్యి ఎవరైతే ట్రేడ్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారో ఆ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 400 రూపీస్ అడిషనల్గా ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి దాన్ని కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటే కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఇలా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి బ్లాక్ లెటర్ మీకు ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క క్యాష్తో పాటుగా అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు మీకు కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్, నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క రిలీజన్ అనేది ఏదైతే ఉంటుందో ఒక రిలీజన్తో పాటుగా నేషనాలిటీ దగ్గర మీరు ఇండియన్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి July 1, 2024 నాటికి మీకు ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఆ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ యొక్క ఇయర్స్తో పాటుగా మంత్స్,
డేస్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఏ ఆర్గనైజేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉందో ఒక ఫుల్ అడ్రస్తో పాటు సో ఎన్ని ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉందని చెప్పేసి ఒక కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లేస్తో పాటుగా అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసేసి రైట్ సైడ్లో మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీరు 8th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా అడిషనల్గా మనకి నోటిఫికేషన్లో కొన్ని ట్రేడ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ట్రేడ్స్లో ఒక సంబంధించిన సర్టిఫికేట్తో పాటుగా అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎంవి మెకానిక్, ఎంవి ఎలక్ట్రీషియన్, టైర్మెన్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లో ఒక సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండి నెక్స్ట్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాడ్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అన్ని క్యాస్ట్ల వరకు కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. సో జనరల్లో మనకి వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్టయితే కనుక సో మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్తో పాటుగా ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్తో పాటు నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన ఐపీఓ ఫామ్ని కూడా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్స్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిసన్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసి మెన్షన్ చేసి సో మీరు ఏ ట్రేడ్ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో ఒక ట్రేడ్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్లాక్ స్మిత్ అయితే బ్లాక్ స్మిత్ అని, కార్పెంటర్ అయితే కార్పెంటర్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఎన్వలప్ కవర్పై టాప్లో మీరు మెన్షన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నెంబర్ 37 గ్రీమ్స్ రోడ్ చెన్నై 600006 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ మీకు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఒక స్కిల్డ్ ఆర్టిసన్ పోస్ట్లకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.